మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే కామేశ్వర్ గారు. నమస్తే నవీన గారు. ఒక పదం ఉందండి, యథా రాజా తదా ప్రజ అని మామూలుగా అంటా ఉంటాం కదా మనం. అంటే దాని మీద కథ కూడా ఉన్నాయని నేను విన్నాను. మరి ఈరోజు ఆ కథ దాని గురించి ఏంటి చెప్తారా? యథా రాజా తథా ప్రజ అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు అనేది. అంటే ఇప్పుడు ఇంటి పెద్ద ఎలా ఉంటే అనుసరిస్తాం కదా. సో వీళ్ళు ఇలా ఉన్నారు, అలాగే ప్రభువు కూడా అంతే. మన ప్రభుత్వము మన ప్రభువు ఎలా ఉంటే ఆయన రూల్స్, అలాగే ప్రజలందరూ కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు, రూల్స్ రెగ్యులేషన్స్ అంతా కూడా. దీని మీద అసలు ఎన్నో ఉన్నాయి, కథలు చాలా ఉన్నాయన్నమాట. అందులో ఒక చిన్న కథ, మన భోజరాజు కథల్లో నుంచి ఒక చిన్న కథ. భోజరాజు ఆస్థానంలో మహాకవి కాళిదాసు ఉండేవారు. మహాకవి కాళిదాసు తెలుసు కదా, ఆయన కాస్త చమత్కారంగా కూడా బిహేవ్ చేస్తుండేవారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, కాళిదాసు గారికి ఏదైనా విషయం చెప్పాలి అంటే వీళ్ళు పండితులు కదా, చమత్కారంగా చెప్తారనమాట. అంటే ఇప్పుడు తెనాలి రామకృష్ణ గారు కానీ, తర్వాత మనం బీర్బల్ కథల్లో కూడా విన్నాం. ఏది కూడా ఇప్పుడు రాజు రాజేనండి, ఎవరైనా ఏ ప్రాంతమైనా రాజు రాజే. రాజు ఈజ్ లైక్ ఏ బాస్. ఓకే, అందరికీ ఒక కామన్ యాటిట్యూడ్ ఉంటుంది, రాజులందరికీ కూడా ఒక కామన్ బిహేవియర్. నేనే గొప్ప, ఎదుటివాడు వీడెవాడు నాకు చెప్పడానికి అనేది ఒక కామన్. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటి, ఎవరు ధైర్యం చేయరు ఎప్పుడు. రాజులకు ఏదైనా చెప్పాలంటే భయం అందరికీ. మంత్రికి ఒక్కడికే కాస్త అధికార బలం, అంటే ఆయనకు డెసిగ్నేషన్ ఉంటుంది, అథారిటీ ఉంది కాబట్టి ఆయన చెప్తుంటాడు. మరి మిగిలిన వాళ్ళు, చూసిన వాళ్ళు, ఇలాంటి పండితులు వీళ్ళందరూ చమత్కారంగా వాళ్ళు అర్థం చేసుకునేట్టు చెప్పేవాళ్ళు అనమాట. అలా ఇక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్. భోజరాజు గారు ఎంతో మంచివారు. ప్రతి మనిషి ఎంత మంచివాడైనా ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంటుంది. అలా భోజరాజు గారికి జూదమాడడం ఒక వ్యసనం. అంటే మహాజూదరని కాదు, ఆయన జూదమాడడం కాస్త వ్యసనం. అంటే కాసేపన్నా జూదమాడంది ఆయనకు నిద్ర పట్టదనమాట. కొంచెం సేపన్నా ఆడాలి, ఒక అర్ధ గంటో కనీసం గంటో ఆడాలి, తర్వాత నిద్ర పడుతుంది, లేదంటే ఇంకా తోచదు. ఆ రోజు ఏదో పెద్ద విషయం వదిలేసినట్టు. ఇది గమనిస్తారు మన కాళిదాస్ గారు. కానీ ఇది కరెక్ట్ కాదు కదా, ఇంత గొప్పవాడు రాజు, అంత చిన్న, అదైనా ఒక చిన్న బ్లాక్ మార్కే కదా ఆయనకు జీవితంలో అని ఆలోచించి, ఇది కరెక్ట్ కాదు, ఎలా అయినా ఆయన చేత ఇది మానిపించాలి అని అనుకుంటాడు ఆయన. కానీ చెప్తే వింటాడా? ఎందుకంటే ఆల్రెడీ వ్యసనపరుడు అంటున్నాం. అంటే వ్యసనం అంటే ఏంటంటే హ్యాబిచువేట్ అయిపోయింది ఆయనకు, అది లేకుంటే ఆయన ఉండలేకపోతున్నాడు. కాబట్టి చెప్తే వినడు, అర్థమయ్యేటి ఎలా చెప్పాలో తోచదు ఆయనకి. రోజు ట్రై చేస్తుంటాడు ఆయనకు చెప్దామా అని. రోజు ఆయన గుర్రం ఎక్కి బయలుదేరిపోతారు ఆ జూదశాలకు. అంటే సపరేట్ ఉంటాయి కదా రూమ్స్ అవి, అక్కడ పోయి కాసేపు ఆడొస్తుంటాడు ఈయన. ఒకరోజు ఒక ప్లాన్ వేస్తాడు కాళిదాస్ గారు. వేసి ఈయన భోజరాజు గారు బయలుదేరి ఆ జూదశాలకు వెళ్తూ ఉంటారు. ఆ మార్గంలో, ఆయన వెళ్ళే మార్గంలో ఒక మాంసపు కొట్టు ఉంటుంది. అక్కడ కాళిదాసు ఒక సన్యాసి వేషం వేసుకొని వెళ్ళి నిలబడతాడనమాట. వేసుకొని కరెక్ట్గా ఆయన భోజరాజు వచ్చే టైం చూసుకొని ఆయనకు వినిపించేటట్టుగా గట్టిగా మాట్లాడుతుంటాడు. ఏదో సంథింగ్ గట్టిగా మాట్లాడుతుంటాడు. అంటే అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం గట్టిగా మాట్లాడడం. అంటే వెంటనే భోజరాజు తల తిప్పి చూస్తాడు. చూస్తే ఒక సన్యాసి మాంసం కొట్టు ముందర నిలబడ్డాడు. ఏంటి ఈయనకు తోచదు. వెంటనే భటుణ్ణి పిలిచి, అక్కడికి వెళ్ళి కనుక్కొని రాపో, ఆ సన్యాసి మాంసం కొట్టు దగ్గర ఏం చేస్తున్నాడు అడిగి రాపో అంటాడు. వెళ్తాడు వాడు. ఎందుకు స్వామి మీరు ఎక్కడ నిలబడ్డారు అంటే, ఎందుకు నిలబడతా, కొనుక్కోవడానికి నిలబడ్డాను, మాంసం కొనుక్కొని తిందామని నిలబడ్డా నేను అని చెప్తాడు. వాడు ఇదే విషయం పోయి చెప్తాడు రాజుకు. ఇదే సన్యాసి ఏంటి, అక్కడిని మాంసం తినడం ఏంటి, సన్యాసి మాంసం తినకూడదు కదా, కందమూలాలు కదా తినాలి, అట్లాంటిది ఇంత సాత్వికమైన ఆహారం తీసుకోవాల్సిన వ్యక్తి ఈయన పోయి అక్కడ నిలబడ్డం ఏంటి, ఎందుకు ఆయన మాంసం తింటున్నాడు, వెళ్ళి కనుక్కొని రాపో అని మళ్ళీ పంపిస్తాను. అంటే నేను మందు తాగుతాను, మందు తాగినప్పుడు నాకు ఖచ్చితంగా మాంసం ఉండాలి, అందుకే మాంసం కొంటున్నాను అని మళ్ళీ పోయి చెప్తాడు వీడు. మందు కూడా తాగుతాడు ఆయన, చాలా తప్పు కదా మందు తాగడం. ఆయన ఎందుకు మందు తాగుతాడు, తాగకూడదు కదా, ఒక సన్యాసి పోయి అడుగుపో అంటాడు. అంటే పోయి అడుగుతాడు. అంటే అవును, అంటే నేను జూదం ఆడేటప్పుడు ఎప్పుడూ కాదు, జూదం ఆడేటప్పుడు మాత్రం నాకు మద్యం మాంసం రెండూ ఉండాలి, అవి లేకపోతే నేను బాగా కరెక్ట్గా ఆడలేను అని చెప్తాడు. ఈ రాజుకు ఇంకా ఇదైపోతుంది,
ఇదే తప్పు అనుకుంటే ఇది కాకుండా మళ్ళీ జూదం కూడా అంట. అసలు ఈయన ఒక సన్యాసేనా, ఈయన ఏం చేస్తున్నాడు అసలు ఏంటని ఇంకా ఆయనకు మైండ్ పనిచేయదు. ఆ రోజు జూదశాలలోకి వెళ్ళలేకపోతాడు. ఎందుకంటే అసలు ఈ టాపిక్ ఆయన డిస్టర్బ్ చేస్తోంది మైండ్లో. వెంటనే వెనక్కు తిరుగుతాడు. వెనక్కు తిరిగి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతూ భటుడికి చెప్తాడు, ఆ సన్యాసిని సభలో ప్రవేశపెట్టండి, వెంటనే పట్టుకొని వచ్చేయని అని అంతఃపురానికి వెళ్ళిపోతాడు. రాత్రంతా ఈయనకు పడుకుంటాడు కానీ రాజు ఇదే అది కనబడుతూనే ఉంటుంది కళ్ళ ముందర. అతని మాటలు ఆయనకు ఒకటే ఇది డిస్టర్బ్ చేస్తుంటాయి అన్నమాట. ఏంటి నా రాజ్యంలో అంటే అంతా చాలా బాగా, అంటే ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తుండాలి అని, అంతే తప్ప మాంసం తినకూడదని కాదు ఆయన కాన్సెప్ట్. ఎవరి ధర్మం వాడు నిర్వర్తించాలి. అక్కడ సన్యాసి అయిన వాడు ఏంటి ఇలాంటి లక్షణాలన్నీ పెట్టుకొని వీడు అని మరుసటి రోజు ప్రవేశపెడతారు. రాజు బాగా కోపంలో ఉంటాడు. ఆయన భోజరాజు, ఏమయ్యా సన్యాసి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతోందా? మాంసం తింటానంటావు, మందు తాగుతానంటావు, జూదం ఆడతానంటావు, తప్పు కాదా ఇవన్నీ? నువ్వు చేయొచ్చా ఇవన్నీ ఒక సన్యాసి అయి ఉండి అంటాడు. ఎందుకు ప్రభు, ఎందుకు చేయకూడదు? ఇది నా వ్యక్తిగతం కదా, నా ఇష్టం. ఏం సన్యాసినైతే నేను చేయకూడదా అంటాడు. సన్యాసివైతే నువ్వు నలుగురికి ఆదర్శప్రాయుడివి. అంటే ఒక సన్యాసి అనేవాడు ఎవరు? నలుగురికి 4 మంచి మాటలు చెప్పేవాడు బయట వెళ్ళి. అలాంటి వాడివి నువ్వే ఇలాంటి వ్యసనాలకు లోనైతే నువ్వేం చెప్తావు ఎదుటి వాళ్లకు? నువ్వు కరెక్ట్గా ఉండాలి కదా, నీకు ధర్మమా ఇది అంటాడనమాట. అవునా ప్రభు, కరెక్టే ప్రభు, తప్పు కదా, ధర్మాన్ని చెప్పవలసిన వాడిని నేనే ధర్మం పాటించకపోవడం తప్పు కదా ప్రభు అని తన వేషం తీసేస్తాడనమాట. తీస్తూనే కాళిదాసు మహాకవి, ఈ కాళిదాసు గారు మీరా ఏమిటిది అంటే, అంతే కదా ప్రభు, ఒక సన్యాసిగా ఉండే నేను నా ధర్మం పాటించడం లేదని మీకు అంత కోపం వచ్చిందే, మరి ధర్మ ప్రభువులు ఇంతమందిని పాలిస్తున్న మీరు జూదం ఆడితే వ్యసనపరులైతే దేశానికి ఎంత నష్టం? ఒకవేళ నేను తిన్నా తాగినా నేను జూదమాడినా అది నాకు మాత్రమే నష్టం, నేను ఎవరికి ఏం కీడు చేయట్లేదు. కానీ మీరు వ్యసనపరులైతే దేశానికే నష్టం వస్తుంది కదా. ధర్మరాజు కథ ఆల్రెడీ మనకు తెలుసు కదా ఏం జరిగిందో, అంత పెద్ద మహాభారతమే జరిగింది. అట్లాంటిది మరి మీరు చేస్తున్నది ఇది ఎంతవరకు అని అంటాడనమాట. తప్పు అని కూడా అనడు, ఇది ఎంతవరకు అని అంటాడు. అనగానే భోజరాజు వెంటనే రియలైజ్ అయిపోయి తన తప్పును ఆయన వెంటనే గుర్తించి మాటేస్తారు, ఇంకా ఎప్పుడు మేము జూదం జోలికి పోము, మమ్మల్ని మా మార్గంలోనికి రప్పించినందుకు మళ్ళీ చాలా థ్యాంక్స్ మీకని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన వెంటనే సత్కరిస్తారు. అలా ఎన్ని సత్కారాలో ఇలా అందరూ కూడా రాజులను అట్లా కరెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అందుకే మనం ఎప్పుడు కూడా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా ముఖ్యం. ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి వారి సాంగత్యంలో మనం ఉన్నాము అనేది, ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది ఖచ్చితంగా. మనము మంచి వాళ్ళమైతే సరిపోదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు ఉండాలి. మనం చెడ్డైనా పర్లేదు, చుట్టూ మంచి వాళ్ళు ఉంటే మనం మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా కూడా ఉంటుంది. చాలా మంది ఏముందిలే మనకు వాళ్ళతో సంబంధం ఏముంది అని అనుకుంటారు కానీ మేడం మీరు అన్నట్టు కరెక్టే. అది మనము మంచి వాళ్ళమైనా చుట్టూ ఉన్న వాళ్ళు సరిగా లేకపోతే ఆ ప్రభావం కూడా మన మీద ఉంటుంది, మన మీద ఉంటుంది, ఆ రాజ్యం మీద ఉంటుంది, అన్నిటి మీద ఉంటుంది అనమాట. అందుకే గ్రూప్, మన చుట్టూ ఉన్న సొసైటీ కానీ మన చుట్టూ ఉన్న గ్రూప్ కానీ చాలా ముఖ్యమైనది అనమాట. అందుకే యథా రాజా తథా ప్రజ అని చెప్తాడు. రాజా మీరు కరెక్ట్గా ఉంటేనే కదా ప్రజలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. యథా రాజా తథా ప్రజ అంటారు. మిమ్మల్ని మీలో ఉన్న ఇన్ని మంచి గుణాలు చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. ఇది కూడా గమనించారనుకోండి, యూత్ కానీ ఎవరైనా గమనిస్తే ఇది ఎంత ప్రమాదం అని చెప్తాడనమాట. అనగానే రాజు అవును కదా, అయ్యో ఎంత మిస్టేక్ జరిగిపోయింది నా వల్ల అని అనుకుంటాడు ఆయన. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అండి.